అధికారంలోకి రాగానే పార్టీని మర్చిపోతారు, పార్టీ కార్యకలాపాలు మర్చిపోతారు. గతంలో చంద్రబాబు చేసింది, ప్రస్తుతం జగన్ చేసింది అదే. అయితే తెలుగుదేశానికి వ్యవస్థీకృత నిర్మాణం ఉంది కాబట్టి సిస్టమేటిక్గా చేసుకొచ్చారు వాళ్ళు. రాజకీయ అనుభవం, పాలన అనుభవం ఉండటం వల్ల వాళ్ళు ప్రభుత్వం తరపున భూములే తీసుకున్నది, కార్యాలయాలు కట్టారు. ఆ కట్టే ప్రతి కార్యాలయానికి ఓ ప్లాను, ఆ ప్లాన్ అప్రూవల్. అధికారంలో మనం ఉంటే మన ప్లాన్ మన ఇష్టం వచ్చినట్టు కాకుండా అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఎవడన్నా ఆపుతాడా? ఖచ్చితంగా ఇచ్చేశారు, కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అందరూ ఆయన వెనకాలే పడి తిరిగారు. పార్టీని గురించి పట్టించుకున్నోళ్ళు లేడు. పార్టీ కార్యాలయాల నిర్మాణం ఎవరో కాంట్రాక్టర్కి అప్పచెప్పుంటారు, వాళ్ళు కట్టేశారు. వాళ్ళు పర్మిషన్లకు అప్లై చేయాలి. వీళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎవరికి వాళ్ళు ప్రభుత్వంలో ఏ పనులు చక్కబెట్టుకుందామన్నటువంటి వైపే తిరిగారు. ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలన అనుభవం, రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల పార్టీని పార్టీగా నడిపించాలా, సంస్థాగత నిర్మాణం అన్నటువంటిది వదిలేస్తే కాసేపు వాళ్ళు చూస్తారు, కాసేపు వీళ్ళు చూస్తారు. చివరికి పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్కి వస్తే పట్టించుకునేవాళ్ళు లేడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం చూడండి, ఇప్పుడు ఒక పక్కన రెగ్యులర్ కార్యకర్తలు వెళ్తున్నారు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వైసీపీ దగ్గర ఎక్కడ ఉంది అది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయం తీసేసి క్యాంప్ ఆఫీస్లో పెట్టారు. ఇప్పుడు వైసీపీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు రావాలి. ఎవరు చూసుకునేది పార్టీని? ఇప్పుడు ఓ టీమును పెట్టాలి కదా అక్కడ. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓ ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండాలి కదా అందుబాటులో. ఎవరు పట్టించుకోరు. అదే తేడా. ఒక వ్యక్తి చుట్టూ కాదు నడవాల్సింది, వ్యవస్థీకృతంగా నడవాలి. తప్పులు జరిగినప్పుడు మనకు తెలియవు, అధికారంలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు తప్పులు సరిదిద్దుకోవడానికి ఎదుటి వాళ్ళ నుంచి పాఠం నేర్చుకోవడంలో తప్పులేదు. ఇదేమీ మనం ఈగో ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. సంస్థాగతంగా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సందర్భం. రెండోది, ఈ వైఫల్యం ఒక పాఠం నేర్పింది. ఆ పాఠంతో సరిదిద్దుకుంటారా లేదా అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం.